विद सिटी डेवलपर्स की खास पेशकश। जहांगीर पीर दरगाह से 2 किलोमीटर पहले 6,000 रुपए पर स्क्वायर यार्ड, शमशाबाद एयरपोर्ट से कुछ ही दूरी पर। तो जल्द से जल्द हमसे रब्त अदा करें। विद सिटी डेवलपर्स प्राइवेट लिमिटेड, बिहाइंड चॉइस फंक्शन हॉल, VIP कॉलोनी, चंद्रायन गुट्टा, हैदराबाद। बतारीख 2 मई बरोज़े जुमेरात को डिस्ट्रिक्ट कांग्रेस पार्टी की जानिब से मैत्री होटल में एक कॉन्फ्रेंस का एहतमाम किया गया, जिसमें करीमनगर कांग्रेस पार्टी के MP उम्मीदवार वेलिचला राजेंद्र राव और DCC प्रेसिडेंट मनाकुंडूर MLA डॉक्टर कावमपल्ली सत्यनारायणा और दिगर जिम्मेदारान भी मौजूद थे। इस मौके पर दोनों ने मीडिया कॉन्फ्रेंस से खुसूसी खिताब करते हुए अपने ऑपोजिशन MP उम्मीदवार पर शदीद तनकीद का निशाना बनाया और MP उम्मीदवार राजेंद्र राव ने BJP ex-MP बंडी संजय पर पलटवार करते हुए कहा कि बंडी संजय को हराने का यहाँ पर बहुत ही ज़्यादा कोशिशें की जा रही है और इनके हारने के खदशा नज़र आ रहा है, इसीलिए इम्बैलेंस बातें कर रहे हैं। इन्होंने कहा कि इन्हें इनकी काबिलियत पर MP टिकट दिया गया है, इसमें कोई शक नहीं है। और दूसरी तरफ MLA कावमपल्ली सत्यनारायणा ने भी बंडी संजय को करीमनगर की आवाम से वोट मांगने का हक़ नहीं दिया और कहा कि बंडी संजय को आवाम से अपने लिए वोट मांगने का बिल्कुल भी हक़ नहीं है, क्योंकि बंडी संजय ने यहाँ पर जीत कर भी आवाम के हक़ के लिए और आवाम को राहत पहुँचाने के लिए कोई काम नहीं किया। बंडी संजय को अब यहाँ पर हारने के आसार नज़र आ रहे हैं, इसीलिए वो कुछ भी झूठ और कुछ भी गुमराहकुन इल्ज़ामात लगाते चले आ रहे हैं। इन्होंने कहा कि ये ख़ुद गुटखा माफिया, ग्रेनाइट माफिया और दीगर कई सारी सरगर्मियों में मुलविस है और कई सारी बातों पर से इन्होंने पर्दाफाश किया। इस प्रोग्राम में स्टेट और डिस्ट्रिक्ट लीडर्स भी मौजूद थे, जिनमें V अंजन कुमार, डिस्ट्रिक्ट वर्किंग प्रेसिडेंट कोमट रेड्डी, पद्माकर रेड्डी, अकारापू भास्कर रेड्डी, अरापल्ली मोहन, पुली अंजनीलू गौड़, श्रवण और दिगर ने हिस्सा लिया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है करीमनगर से नुमाइंदा रिपोर्टर मोहम्मद शफीक अहमद और अफरोज खान की एशियन TV न्यूज़ के लिए यह खुसूसी रिपोर्ट। చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టియడానికి మా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ లో ఇన్వాల్వ్ అయినటువంటి కేసీఆర్ గాని, కేటీఆర్ గాని, వాళ్ళ యొక్క బంధువులు గాని వాళ్ళందరూ నలుగురు ఉండడానికి బెడ్రూమ్లు కట్టిస్తా ఉన్నాడు. ఇది సిద్ధంగా ఉండు. మరి నువ్వేం చేసినావా? మీ నాయన మీ మోడీ ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఇజ్రాయెల్ నుంచి పట్టుకొచ్చినాడు కదా ఆ టెక్నాలజీని. మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతున్నావు మోడీ గారు చేయలేదా? మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజు ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ బహిర్గతమైంది కదా. కేంద్రంలో కూడా రేపు కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతా ఉన్నది. మీరు జారు బండల మీద జారినట్లు సర్రన జారుతా ఉన్నారు. అందుగురించే మీరు ఈరోజు ఆలి యొక్క తాలి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈరోజు ఈ దేశం లోపల ఎంతమంది యువతులు అగ్నికి ఆహుతవుతా ఉన్నారు. ఉన్న హత్య కేసు లోపల మీరు ఏం చేస్తారు? మహిళలకు భద్రత లేకుండా చేస్తారు. కాబట్టి మీ అందరు కూడా ఈరోజు యూపీలో జరుగుతున్నటువంటి హత్యాకాండ, అది దళితుల మీదనా, మైనారిటీల మీదనా, వేరే వర్గాల మీదనా, ఇవన్నీ చూస్తూ ఉన్నారు ప్రజలేం మర్చిపోలేదు. ప్రజల మెమరీ లోపల BBC డాక్యుమెంటరీ ఈ రోజుకు గోద్రా అల్లర్లలో 2,000 మంది ఊచకోత ఎట్లా పోయబడ్డారో చూసినారు. ఈరోజు ఉత్తరప్రదేశ్లో సెక్యూరిటీ మధ్యలో జైలుకు కోర్టుకు వెళ్తుంటే ఎట్లా హత్య చేయబడ్డాడో చూస్తున్నారు. కాబట్టి దయచేసి ఇంకా ఉచిత నీ పిచ్చి ప్రేలాపనలు మానుకో. నీకు చదువు లేదన్న విషయం తెలుసు, నువ్వు పెద్దగా చదువుకున్నాడు అని కూడా తెలుసు అందరికీ. నీకు ప్రొద్దున లేస్తే మహాలక్ష్మి టెంపుల్లో, భాగ్యలక్ష్మి టెంపుల్లో కావాలి కానీ బడుగుల గురించి కానీ, బడుగులు చదువుకునే బడుల గురించి కానీ, లేకపోతే బడుగు బలహీన వర్గాల యొక్క ఉద్యోగాల గురించి కానీ ఈ రోజు నువ్వు ఎప్పుడు ఆలోచించలేదు ఈ 5 ఏళ్లలో. కాబట్టి ఏదో నేను సొక్కపూసను, నాకు అన్నీ తెలుసు, ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు, కేసును మాయ చేస్తున్నారు. నీకు CBIకి సిగ్గు లేదా? CBI గురించి నువ్వు మాట్లాడుతా ఉన్నావు. CBI గురించి నువ్వు ఇవ్వాల్సింది నువ్వు కదా. మేము ఎప్పుడో CBIకి రిపోర్ట్ ఇచ్చినాం. కేసీఆర్ గురించి మా రేవంత్ రెడ్డి గారు ఏదో రోజు ఇచ్చినారు. మరి CBIకి చెప్పిన తర్వాత కూడా నువ్వు ఈ విధంగా సిగ్గు లేకుండా మాట్లాడితే ఏమనుకోవాలి? నేను ఆయన దగ్గర ఎంక్వైరీ వేయమని కేసులు మేము వేసినాం CBIలో. ఏ రోజైనా నా ఫైల్ ముందు కదిలిచ్చినావా? మీరు కానీ, మీ కిషన్ రెడ్డి కానీ
ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని ఏ రోజు ఈ రాష్ట్రంలో జరుగుతుందని చెప్పినాం కదా, ఏ రోజన్నా దాని గురించి మాట్లాడినావా? ఇద్దరు కుమ్మక్కైపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నది, కాంగ్రెస్ పార్టీ చాలా స్థానాల్లో గెలుస్తూ ఉన్నది అనే భయం పట్టుకొని నువ్వు కూడా కరీంనగర్లో ఓడిపోతావు. కాబట్టి దయచేసి ఉచిత ప్రేలాపనలు పిచ్చి మాటలు మానుకో. కానీ ప్రజలందరూ నేను మతి భ్రమించిందా అని అనుకునే స్టేజ్కు రాకదని నేను తెలియజేస్తూ, మరి మిత్రులు రాజేంద్రరావు గారు చెప్పినారు అశోక్ రావు గారి వియంకుడు ప్రభాకర్ రావు అని. ప్రభాకర్ రావు అమెరికా లోపల వాళ్ళ కూతురు దగ్గర ఉంటుండండి. వియంకుడు అన్న తర్వాత వాళ్ళ కొడుకునే కదా ఈయన చేసుకునేది. కొడుకు దగ్గర ఉండకపోతే తెలివి లేకపోతే నీకు ఏం మాట్లాడుతున్నావు నాకు అర్థం అవుతలేదు. ప్రభాకర్ రావు కొడుకుని అశోక్ రావు చేసుకున్నాడు. అశోక్ రావు చేసుకున్నాడంటే ఆయన కోడలే కదా, ఆయన కొడుకే కదా. కొడుకు దగ్గర అమెరికాలో ఉండకపోతే ఎక్కడుంటాడు? నీలాగా సన్నాసులు జోగులలో వేసుకొని ఎక్కడన్నా దేవాలయాలు అడక తినాలా? మానుకో, తెలియకపోతే తెలుసుకో. సొంత కొడుకు దగ్గర అనేది బండి సంజయ్ సొంతం. బండి సంజయ్ బ్రాండే మ్యాచ్ ఫిక్సింగ్. కరీంనగర్కు క్రికెట్లో జరిగే మ్యాచ్ ఫిక్సింగ్ను కరీంనగర్ ప్రజలకు తెలియజెప్పిందే బండి సంజయ్. గ్రానైట్లో మ్యాచ్ ఫిక్సింగ్, తీగలగుట్టపల్లి బ్రిడ్జ్ దగ్గర మ్యాచ్ ఫిక్సింగ్, ల్యాండ్ గ్రాబింగ్లో మ్యాచ్ ఫిక్సింగ్. ఒక్క చోటనన్నా ఏదైతుందో సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చినాడా? స్మార్ట్ సిటీ మీద ఇచ్చినాడా? స్మార్ట్ సిటీ అవినీతి మీద ఇచ్చినాడా? లేకపోతే గ్రానైట్ మీద ఆల్రెడీ అలిగేషన్స్ చేసి ఈడీకి పిటిషన్ ఇచ్చి కోర్టులో కేసు వేసి మళ్ళీ తర్వాత మ్యాచ్ ఫిక్సింగ్. ప్రతి విషయంలో नाज़रीन, क्या आप भी बालों के झड़ने, वक्त से पहले सफेद होने, चेहरे पर दाग धब्बे, कील मुहासे या फिर झुर्रियों से परेशान हाल है या फिर दांतों के मसाइल से दो चार है तो आपके सभी मसाइल का हल रेवास फेस एंड टीथ एस्थेटिक्स के पास मौजूद है। यहाँ पर बेहतरीन व तजुर्बेकार डॉक्टर लावण्या की जेर निगरानी में बेहतरीन एडवांस टेक्नोलॉजी व मशीनरीज का इस्तेमाल करते हुए बेहतरीन व 100% मुकम्मल कामयाब इलाज फराहम किया जाता है। मजीद तफसीलात के लिए सीधे चले आए। हमारा पता है मासफ टैंक, फर्स्ट लांसर, फातिमा रफी रेसिडेंसी,